వెల్కమ్ టు జెట్ న్యూస్. తాండూరు అంటే సామాజిక సేవకు మారుపేరు. అయితే తాండూరులో సామాజిక సేవలో డాక్టర్ సంపత్ కుమార్ అందరికంటే ముందుంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను. రాజకీయాలకు అతీతంగా కావచ్చు, పార్టీలకు అతీతంగా కావచ్చు, కుల మతాలకు అతీతంగా కావచ్చు, ఎవరికి ఏ ఆపద వచ్చినా బీవీజీ ఫౌండేషన్ మీ ముందుంటుంది. పొలిటికల్గా కూడా రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన డాక్టర్ సంపత్ కుమార్ ఈరోజు మన గెస్ట్తో ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను. ఎప్పుడు విన్నా మీ పేరు చాలా సౌమ్యుడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా డాక్టర్ సంపత్ కుమార్ ఉన్నారు అనే ఒక ధైర్యం ఎందుకు సార్? ప్రజల్లో ఆ పేరు ఎందుకు వచ్చింది అలా? లేదు, యాక్చువల్లీ మెయిన్ స్టార్టింగ్ నుంచి కూడా ఏ కాంపిటీషన్లకు వెళ్ళాను. తర్వాత అన్నిటికంటే ముఖ్యం నన్ను నేను కంట్రోల్ చేసుకొని అందరినీ కూడా శాంతిగా సౌమ్యంగా ఉండమని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ డాక్టర్ సంపత్ కుమార్ అంటే రాజకీయ నాయకుడి కంటే ఎక్కువగా ఒక సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా చాలా మంది అభిమానిస్తారు, రాజకీయాలకు అతీతంగా కూడా అభిమానిస్తారు. 100% మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ అది. ఎందుకంటే రాజకీయాల కంటే ముఖ్యం సేవ చేయడమే నాకు చాలా ఇష్టం. సేవ చేయడానికి నేను ఏది స్థితికైనా నేను పెరగడానికి సిద్ధంగా ఉంటాను. రాజకీయాల్లో ఏమవుతుందంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి, సేవల పరిధులు లేకుంటాయి. కాబట్టి దానికి మనం 100% సేవలో ముందుంటాము. కానీ ఒక వైద్య వృత్తిగా ఒక నర్సింగ్ హోమ్ నడిపిస్తూ చాలామంది అంటే ఆర్థికంగా బలపడాలని చాలామంది బిజినెస్ పరంగా ఆలోచిస్తారు. కానీ మీరు ఒక నర్సింగ్ హోమ్ పెట్టినా కూడా మీరు ఇంకా సేవా దృక్పథంతోనే వచ్చిన పేషెంట్లకు కూడా చాలా మాకు ఇప్పటిదాకా వచ్చిన మా పరిశీలనలో చాలామంది కొత్త ఇబ్బంది పడ్డ బిల్లులు కాడ కూడా వాళ్ళని కనీసం ఎందుకు సార్ ఆ కోణం ఎందుకు మీరు ఆలోచన చేస్తారు? సాటిస్ఫాక్షన్ ఉంటేనే మనం ఏదైనా పని చేయగలం. మనకు ఆ డబ్బు సంపాదించడానికి అంత అనేది లేకుంటుంది, ఆశకు అంత లేకుంటుంది, డబ్బు సంపాదనకు అంత లేదు. అది ఒక జస్ట్ లైక్ ఒక వ్యసనం లాంటిది. ఆ స్థితి నేను దాటిపోయిన అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మా వైఫ్ కానీ మున్సిపల్ చైర్మన్ ఉండి తర్వాత మా పిల్లలు కూడా సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చేసి వాళ్ళంతా పాటు నిలదొక్కిన స్థితిలో ఉన్నారు. కాబట్టి నాకు పెద్దగా డబ్బును మరీ ఎక్కువ పెంచుకునే ఆశ లేదు. ఎస్పెషల్లీ హాస్పిటల్లో ఏదైతే మనకు వస్తుందో దాని మొత్తం రెవెన్యూలో మోర్ దెన్ 50% సేవకి అంకితం చేస్తాను. ఏది రియల్ ఎస్టేట్ వచ్చిందో మాత్రం వీళ్ళ ఫ్యూచర్ గురించి నేను పెట్టుకుంటాను. అది ప్లాన్ ప్రకారం వెళ్తున్నాను. సార్ ఈ సేవా కార్యక్రమం బీవీజీ ఫౌండేషన్ అనేది ఎప్పుడు స్థాపించారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఈ బీవీజీ ఫౌండేషన్ స్థాపించి? ఆల్మోస్ట్ ఇది 5 years పైన అయిందండి. ఆల్మోస్ట్ ఇది 5 years పైన అయింది. కోవిడ్ కంటే ముందు స్టార్ట్ చేసినాము. ఒకసారి అంతారం విలేజ్లో ఒక నిరుపేద అతను చనిపోయినప్పుడు లాస్ట్ 2018 ఎలక్షన్ కన్నా ముందు అనుకుంటాను. అప్పుడు సార్ వీళ్ళకి అసలు క్రిమేషన్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు, మీరు ఏమైనా సాయం చేయండి అంటే అప్పుడు క్రిమేషన్ డబ్బులు అప్పుడు అక్కడే స్టార్ట్ చేయడం. అంతా ఫస్ట్ విలేజ్ అనుకోండి, నేను ఫస్ట్ డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసింది అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే కోవిడ్ పీరియడ్లో కూడా చాలా మంది మనకి దాన సంస్కార డబ్బులు ఉండేవి కదా, అటువంటిప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయండి. సార్ బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు మాకు తెలిసిన సమాచారం మేము జనంతో మాట్లాడితే ఎక్కువగా చనిపోయిన అంత్యక్రియలకు ఎక్కువ ఆర్థిక సాయం చేస్తారంటారు. ఎక్కువ అంటే చనిపోయిన వాటిపైన మీరు ఎక్కువగా వాళ్ళకు అడగాలి, మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు సార్, మీరన్నా వెళ్తారు లేకపోతే మీ ప్రతినిధులు ఎవరైనా వెళ్ళి సాయం చేస్తారు, ఎందుకు సార్ ఆ నిర్ణయం? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ అక్కడ డబ్బులు అక్కడ అవసరం, నీడ్ అక్కడ ఆ నీడ్ ఉన్నప్పుడు మనం సాయం చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వేరేదో బతికిన వాళ్ళందరూ సాయం చేస్తుంటే వీడేదో ఎక్స్పెక్ట్ చేసి సాయం చేస్తాను అనుకుంటారు. మనం వాడికి ఎక్స్పెక్టేషన్ లేదు కదా, చనిపోయిన సాయం చేసే ఎక్స్పెక్టేషన్ ఉండదు కదా. 100% అదే కాకుండా అది కొంచెము కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాడు డబ్బులు ఉన్నది కూడా తీసుకున్నారు. ఇక అప్పుడు కొద్దిగా బాధ వేసింది. అదర్వైజ్ ఆల్మోస్ట్ నేను ఇచ్చిన 90% వాళ్ళకి పేదవాడు కానీ. మీ ఫౌండేషన్ కానీ మీకు కానీ జనంలో రెస్పాన్స్ వస్తే మీ ఫీల్ ఎలా ఉంటుంది సార్ అప్పుడు? అంతకంటే తృప్తి ఉంటుంది. కానీ ఇంత నెట్ కనెక్టివిటీ కావచ్చు, ఇంత నెట్వర్క్ పెట్టుకున్న మీరు ఎందుకు రాజకీయంగా పోటీ చేద్దామని ఎవరికి మాకు తెలిసింది ఏంటంటే రాజకీయంగా మీరు ఎక్కువగా అంటే ఉన్న రాజకీయ నేతగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రియారిటీ సేవా దృక్పథానికి ఇస్తున్నారు ఎందుకు సార్? రాజకీయాలు ఏమిటంటే వీళ్ళకి హైదరాబాద్ పైరవీ చేయాలి, అవి చేయాలి. మనం ఎంతవరకు మన పరిధి ఎంతవరకు తాండూరు లిమిట్ 100% మేము ప్రయత్నం చేస్తాము. పరిధి ఇప్పుడు అక్కడ మనం హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ పైరవీ చేసి తెచ్చుకోవాలంటే 100% తెచ్చుకోవచ్చు. కానీ నేను దానిపైన ఫోకస్ చేయలేకుంటే
ఈసారి ఆలోచించుతుంది. కానీ సంపత్ కుమార్ గారికి ఇటు కాంగ్రెస్ ఢిల్లీ స్థాయి వరకు కావచ్చు, బీజేపీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంత నెట్వర్క్, ఇంత సంబంధాలు ఉన్నా కూడా రాజకీయంగా పోటీ చేద్దామన్న నిర్ణయం ఎందుకు రాలేకపోతుంది సార్? లాస్ట్ టైం యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ నేనే ఉంది, కానీ అక్కడ మా పైన ఈ క్వశ్చన్స్ వల్ల మనకు కొద్ది ఇబ్బంది కలిగింది. అదర్వైజ్ క్యాండిడేట్ నేనే ఉంటుంది సార్. తాండూరు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు ఇప్పుడు? తాండూరు రాజకీయాలు ఏమంత ఏమంటారు ఆశాజనకంగా లేవు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నామో ఆ స్థితిలో అయితే కాంగ్రెస్ అంత ఆశాజనకంగా అయితే లేవు. కొన్ని చేస్తున్నాము, ఎస్పెషల్లీ ఇప్పుడు బస్సుల వరకు, తర్వాత ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ వరకు మనం సక్సెస్ ఉన్నాం. మిగతా వాటిలో కొంచెం ఫెయిల్ ఉన్నాం. కాకపోతే ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో మనం సక్సెస్ కావచ్చు అని 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో సంపత్ కుమార్ పాత్ర చాలా కీలకం. ఇంత కీలకంగా ఉన్న వ్యక్తి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పథకాల పైన అసంతృప్తి ఎందుకు వ్యక్తం చేస్తున్నా? గురించి కాదు, ఎందుకంటే నిజాన్ని మాట్లాడుతున్నా. అసంతృప్తి అంటే అసంతృప్తి అనేది ఉండొచ్చు, అధిక విషయం. కాకపోతే మనం ఏం చెప్పినా మనం ప్రజలకు చేయలేకపోతే మనం ఆ వాగ్దానం చేయడం. ఫస్ట్ ఇంటెన్షన్ అదే. మనం ఏదైనా చెప్తున్నామో మన చేతనే చెప్పాలి, లేదంటే కామ్గా ఉండాలి. అది వాళ్ళ ఏం చేసినట్టు ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నారు. 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ గురించి మాట్లాడట్లేదు. 2500 స్కీమ్ గురించి అసలు మాట్లాడట్లేదు. తర్వాత నెక్స్ట్ ఇందిరా మహిళల్లో ఏమవుతుంది, ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్, అంటే 10%, 100 మందికి నీడ్ ఉంటే 10% మందికి వస్తుంది ఇందిరా మహిళలు వస్తుంది. ఈ కోర్స్ ఆఫ్ టైం 3 స్టేజ్లలో ఇస్తామంటున్నారు, కానీ అంతవరకు ఇప్పుడు తర్వాత దానికి అన్ని ఒక్కొక్క ఇల్లు 60 గజాల్లోనే కట్టాలి, నువ్వు ఇంత ల్యాండ్ ఇంత దీంట్లోనే కట్టాలి అని వాళ్ళకు పరిధి ఇచ్చే వరకు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు ఒక ఫ్లోర్ వేసుకున్నా, వాళ్ళు డిజైన్ ఇచ్చిన ఏం చేసినా కూడా సార్ వాళ్ళు మీరు డబ్బులు మీరు కట్టుకుంటా పోయి మేము చేస్తామని ఇది ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి జియో ట్యాగింగ్ అంటున్నారు, కొంచెం ఇబ్బంది అవుతుంది. అఫ్కోర్స్ దీంట్లో ఎక్కడైనా సరే ఒక 10%, 15% డివిజన్ అవుతుంది, కానీ మెజారిటీ ప్రజలకు మాత్రం ఇబ్బంది కలుగుతుంది. సార్ 2004, 2009, 2014, 2018, 2023 ఈ 5 ఎలక్షన్లలో ప్రధానంగా తాండూరులో పోటీ చేయడానికి సంపత్ కుమార్ ఇష్టపడ్డా కూడా, కాకపోతే తనకు సంబంధించిన వ్యక్తులను గెలిపించడంలో కీలక పాత్ర వహించారు, కానీ పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపలేదు అని ఎందుకు? అంటే ఆసక్తి అంటే అదే చెప్తున్నాను, నాకు పైన ఒక గాడ్ ఫాదర్ లేకపోవడం అదొకటి మెయిన్ రీజన్. అట్లా ఉండంటే 100%. ఇప్పుడు అందుకని మా మిత్రుడు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని మా గాడ్ ఫాదర్ గెలుచుకున్నాను. ఇప్పుడు ఆయన 100% మనకు సపోర్ట్ చేస్తున్నాడు. తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కూడా మనకు ఒక గాడ్ ఫాదర్ ఇచ్చుకున్నాం. తర్వాత వాళ్ళ ద్వారా వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మనం ఒక స్థితిలోకి వచ్చేస్తాం. ఇక్కడ తాండూరు కాన్స్టిట్యూన్సీ వరకు మాత్రం 100% మనం ప్రజలు మనం అనుకోలే. తాండూరులో ఒక సౌమ్యుడిగా మంచి నేతగా, బీసీ పలుకుబడి ఉన్న నేతగా ఉన్న సంపత్ కుమార్ ఎందుకు అంటే రాజకీయ ఈక్వేషన్ కారణంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదా, లేక బీసీలు వస్తే ఇక్కడ రాజకీయంగా ఎదగలేకపోతారంటారా? రాజకీయంగా ఇవ్వట్లేదు, ఇస్తే ఎందుకు ఎదగం. మనకి ఇప్పుడు బీసీ యాక్చువల్లీ తాండూరు కాన్స్టిట్యూన్సీ బీసీ కాన్స్టిట్యూన్సీ. ఒకసారి రోహిత్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా ఈయనకి మనోడి గారికి ఇచ్చారు. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ బీసీలో మనం రమేష్ మహారాజ్ కానీ నేను కానీ ఇద్దరం కలిసికట్టుగా పోయింటే మాత్రం డెఫినెట్లీ ఇద్దరికి వరకు వచ్చేది. కాకపోతే ఆ పరిస్థితి లేకుండా అప్పుడు, కాబట్టి మనం కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తాం. 2023లో ఢిల్లీలో అనౌన్స్ అయిన టికెట్ మనోహర్ రెడ్డికి రావడం ఏం జరిగిందంటారు సార్? అదే చెప్తున్నాను, అక్కడ ఈక్వేషన్స్ అంటే ఏం జరిగింది అక్కడ? అక్కడ ఏం జరగలేదు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారితో నేను ఆల్మోస్ట్ 45 minutes కొడంగల్లో మాట్లాడిన తర్వాత, సార్ నేను 100% గెలిచి వస్తాను, గెలవకపోవడం సమస్య లేదు అంటే, తర్వాత వాళ్ళకి వేరే ఏ విషయం అది అర్థం కాలేదు. మనోడి గారు తీసుకొస్తే సరే మంచి మనోడి గారు నేను చేస్తాను, 100% గెలిపిస్తానని చెప్పాను. మీ సతీమణి సునీత సంపత్ మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది, అయినప్పటికీ కూడా అనూహ్యంగా మీరు మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్న మీరు ఎందుకు తాండూరు ఎమ్మెల్యే స్థానానికి మీరు పోటీ చేయడానికి కావచ్చు, ఎందుకు అంటే కేవలం గాడ్ ఫాదర్ లేకపోతే జనంలో మీరు మంచి పలుకుబడి ఉంది, జనంలో బాగా మీకు ఉంది, మీరు ఎందుకు ధైర్యం ముందుకు ఎందుకు రావలేకపోతారు అనేది ఒక బలంగా? ధైర్యం ఉంది, జనంలో ఉన్నాం మనము. ఏమంటే మనము ఇప్పుడు ఇండిపెండెంట్ గా అటువంటి కాంటెస్ట్ చేస్తాం అనుకోండి, చాలా నెట్వర్క్ వస్తుంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ పైన టికెట్ పైన అనుకోండి, మన లీడర్లు ఉంటారు, తర్వాత ప్రజలు ఉంటారు, సింబల్ ఒకటి ఈజీగా అవుతుంది.
అదొకటే మెయిన్ రీజన్. అదర్వైజ్ మనకి ధైర్యం లేక కాదు, ప్రజల సానుభూతి లేక కాదు. కాకపోతే మరోవైపు ఒక బాగా టాక్ వస్తుంది సార్, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తాండూరులో బీసీ నినాదం అనేది బలంగా ఉండాలన్నది చాలా మంది కోరుతున్నారు. అందులో సంపత్ కుమార్ కూడా బీసీ నినాదంపై ముందుకెళ్లాలని కూడా కొంత అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ నినాదం తీసుకొస్తారంటారా? యాక్చువల్లీ 2023 బీసీ నినాదం వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఈ 2 సైడ్లు టికెట్ ఇచ్చాము కాబట్టి అది బీసీ నినాదం అని మరుగున ఓడిపోయింది. ఎవరికి ఒక టికెట్ ఓటు వేయాలి కాబట్టి అందరు బీసీలో అదర్ క్యాస్ట్ వాళ్ళకి వేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్లో ఏమవుతుందంటే ఇప్పుడు అందరి తాండూరు లోకల్ వాళ్ళు కావాలంటున్నారు, తర్వాత నెక్స్ట్ బీసీ కావాలంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో 2028 లోపల చూద్దాం. ఇంకా 2 years ఉంది కదా. సార్ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. రోహిత్ రెడ్డితో కూడా మీరు మంచి సాన్నిధ్యంతో ఉన్నారు. 2023లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. వితిన్ సమ్ డేస్లోనే గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైంది. అందులో కీలకంగా సంపత్ కుమార్ ఉన్నారు. ఏం జరిగింది అక్కడ? బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజలకు విపరీతమైన వ్యతిరేకత ఇచ్చింది. అది కాకుండా స్థానికంగా రోహిత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ చేసిన పనుల కొంత వ్యతిరేకత వచ్చింది. అది నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. సార్ ఇట్లా మనకు మైనస్ అవుతుంది, మన మేనేజ్ జరుగుతుంది, మనం కొన్ని చేంజెస్ మార్పులు చేసుకోవాలంటే వాళ్ళు పెట్టిన తర్వాత నేను బీఆర్ఎస్ వీడాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ నేను రాజకీయాల్లో స్వార్థం గురించి కానీ డబ్బులు సంపాదించాలని 100% పనిచేయలేను ఫస్ట్. కాబట్టి వాళ్ళకి అది రుచించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఎవరు పైరవి చేస్తే వాళ్ళకి తందాన కొట్టడం లోపల నిమగ్నం అయిపోయింది. కాబట్టి మనం ఏదైనా ఉంటే ఫేర్గా చెప్తాం వాళ్ళకి, సార్ ఇట్లా గ్రౌండ్ పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీ, మీరు కొన్ని మార్పులు చర్యలు చేసుకోవాలి. నాకు ఈవెన్ వాడు ఒకసారి నాకు కేసీఆర్ తన అపాయింట్మెంట్ ఇచ్చి కేసీఆర్ కూడా చెప్పేవాడిని, సార్ మీరు ఇక్కడ మైనస్ ఉంది, రెక్టిఫై చేసుకోవాలి. కానీ వాళ్ళ అవకాశం లేదు. ఎందుకంటే ఒంటె తిప్పకుండా పోయిన వాళ్ళు తగిన మూల్యం తెలుసుకున్నారు. సార్ తాండూరు పాలిటిక్స్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ. డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డిఫరెంట్ ఏముంది సార్? ఆశించిన డెవలప్ జరుగుతుందా తాండూరులో? లేదు, జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నిజం చెప్తున్నాను, వాస్తవానికి అయితే 2018లో మహేందర్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఏవైతే తీసుకొచ్చిండో వాటి పనులు ఈ రోజు వరకు జరుగుతున్నాయి. మీరు ఎనీ ప్రాజెక్ట్ ఎక్సెప్ట్ దట్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్ప మిగతా అన్ని పనులు కూడా మహేందర్ రెడ్డి గారు తీసుకొచ్చింది. 100% దాంట్లో ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు నేను చెప్పినాను, సార్ ఈ పనులు మా మేడం ఒక చైర్మన్ ఉంది, సార్ మనం ఈ పనులు తొందరగా చేసుకుందామా సార్, మనము చేసుకుంటే ఆయన కొంచెం నెగ్లెక్ట్ చేసిండు. నేను మీరు నాకు ఎదురులేదు తాండూరులో అన్నట్టు ఒక ధీమాలు ఉండే. నేను ఆయన కూడా చెప్పాను, సార్ మీరు గెలవరు సార్ అని చెప్పాను. ఆయన చాంబర్లో చెప్పినాను, సార్ మీరు గెలవగలరు సార్, మీరు ఓడిపోతున్నారు, మీరు పనులను స్పీడప్ చేస్తారు. ఎందుకంటే మీరు లాస్ట్ మూమెంట్లో చూసిండొచ్చు, సగం రోడ్ వేసిండు, సగం రోడ్ వేయకుండా అరగుండు లాగా అయిపోయింది తాండూరు రోడ్ల పరిస్థితి. కాబట్టి అప్పుడు ఆయన చెప్తే ఆయన ధీమాలో ఉన్నాడు, అసలు నేను గెలుస్తున్నా కదా అని మనం పక్కన పెట్టేసి దానికి ఆయన కూడా లాస్ట్ 2 years నుంచి ఆయన ఒకసారి మొన్న అయితే ఓడిపోయింది, మొన్న పోటీలు లేకపోయింది. అట్లా ఎందుకంటే ఇప్పుడు అవైతే ఆ స్కీమ్లు ఏవైతే కరెక్ట్ పని చేసింటే ఇంకా నెక్స్ట్ మనము ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తాండూరులో డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మీకు మంచి సన్నిహితం ఉందా సార్? సన్నిహితంగా అంటే ఎమ్మెల్యే గారు మనం చెప్పినట్టు వింటున్నారు. కాకపోతే ఆయనకు ఏ లిమిటేషన్స్ మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు అక్కడ గవర్నమెంట్ డబ్బులు రావడం చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. కాబట్టి మనం నెక్స్ట్ 2-3 months లో ఆయన కూడా నేను తాండూరు ఏం కావాలో ఏం కావాలో అవన్నీ చెప్తాను. కానీ ఈ మధ్యన ఎందుకో సంపత్ కుమార్ సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారన్నది బాగా ప్రచారం జరుగుతుంది. అది అసంతృప్తి కారణం చెప్తున్నా కదా, నేను ఎవరైతే అక్కడ అయితే అవినీతి జరుగుతుందో అక్కడ నేను 100% నేను మనగలేను. అంటే కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతో మీ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అంటే వాళ్ళు చేస్తున్న కొన్ని విషయాలపై కావచ్చు, వాళ్ళు చేస్తున్న కొన్ని అంశాలపై కావచ్చు, మీరు ప్రత్యేకంగా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. అందుకోసం మీకు ఒక గ్యాప్ వచ్చిందని బాగా ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏది ప్రజలకు ఏదైతే చేరాలో అది జరగకుండా తర్వాత మనమే అన్ని తింటామంటే అది నాకు ఇష్టం. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఏదని ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలు ఒకవైపు, ఫస్ట్ నీతి నిజాయితీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వేం చేస్తుంది, ఇప్పుడు డబ్బు సంపాదించడానికి రాజకీయాల సంబంధం డెఫినెట్లీ
సార్ మీరు ఇక ఈ మధ్య కాలంలో ఇటు మహేందర్ రెడ్డి వచ్చినా మీరు బాగా ప్రియారిటీ ఇస్తున్నారు, మనోహర్ రెడ్డి గారు కూడా బాగా ప్రియారిటీ ఇస్తున్నారు. మీరు మహేందర్ రెడ్డి వర్గమా, మనోహర్ రెడ్డి వర్గమా? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. వేరే పార్టీ లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కంటే ముందు మహేందర్ రెడ్డిని కలిసి పోటీ చేద్దాం అనుకున్నాం. Yes. వాస్తవానికి నాట్ ఇన్ ద ఫీల్డ్. Yes. మనం మహేందర్ రెడ్డి గారు నేను కలిసి ఆల్మోస్ట్ తాను టౌన్ అంతా తిరిగినాడు. సార్ కాబట్టి మహేందర్ రెడ్డి ఎందుకు వదులుకుంటాను? ఎదుర్కొన్న సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆయన ఓడిపోయాడు. ఆయన 2018 అభివృద్ధి కార్యక్రమం చేసి అసంపూర్తిగా చేసిండు. వాటి వల్ల ఆయన ఓడిపోయాడు. లేకపోతే ఆయన ఓడిపోకుండా ఆయన కొన్ని చెప్తే కూడా నేను పరిచయం పెట్టింది. కాబట్టి ఆయన తగిన మూల్యం చెల్లించిన. కాబట్టి నేను ఇద్దరితో మనోహర్ రెడ్డి గారు కూడా సలహాలు ఇస్తాను, మహేందర్ రెడ్డి గారు సలహాలు ఇస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం లేకపోతే కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తారు, ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం. 100% దాంట్లో ఏం అనుమానం లేదు. అంటే ఈ నిలదీశం అనేది మీకు కొంత వ్యతిరేకత అనిపించట్లేదా? పార్టీలో నాయకులు వ్యతిరేకించట్లేదా? నాకు పార్టీలో నాయకులు వ్యతిరేకించింది మాత్రం ప్రజలు కాదు కదా. Yeah. ప్రజలు వ్యతిరేకిస్తే తప్పు, నాకు నాయకులు వ్యతిరేక ఏమవుతుంది? అంటే ప్రజల విశ్వాసాన్ని నమ్ముతారు, ఎందుకంటే ఖచ్చితంగా నాయకుడు కావాలంటే ప్రజల విశ్వాసం లేకుండా నాయకుడు ఎట్లా అవుతాడు? సార్ అంటే ప్రతి ఊర్లో కావచ్చు, ప్రతి మండలంలో మీకంటే ఒక వర్గం అనేది ఉంది కాబట్టి ప్రజల ప్రియారిటీ ఇస్తున్నారు తప్ప నాయకుల ప్రియారిటీ ఇవ్వలేదు. నాయకులు కూడా ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నాయకులు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ప్రయారిటీ ఇస్తాము. కాకపోతే వాళ్ళ ప్రజలకు అన్యాయం చేసే నాయకులు చేస్తే మాత్రం సహించాలి. సార్ తాండూరులో మహారాజుల వర్గం, మహేందర్ రెడ్డి వర్గం, ఎమ్మెల్యే వర్గం 3 వర్గాలు వచ్చే స్థానిక ఎన్నికలకు సహ్యతతో వెళ్తాయా, లేక 3 వర్గాలుగా ముందుకెళ్తారా? 3 కలిపి చేస్తేనే మనం గెలిచేది కష్టం. 3 కలిపి చేయబట్టే మాత్రం మనం డెఫినెట్గా మనం మరి అంటే ఆ మాట నేను స్టేజ్ల పైన కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది జాయిన్ అయినప్పుడు కూడా చెప్పాను, మీరు అనుకున్నంత ఈజీగా లేదు పార్టీ పరిస్థితి. డెఫినెట్ గా అందరం కష్టపడి మనం చేసే పనులను ప్రజలకు తీసుకెళ్తేనే మనం గెలవాలి, లేకపోతే గెలవాలి. కానీ మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలవాలనే టార్గెట్ మాత్రం పెట్టారు. మరి ఈ ఈక్వేషన్లో తాండూరులో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందంటారా సార్? కాంగ్రెస్ పార్టీ మనం చెప్తున్నాం కదా, మనము మహేందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే మనోహర్ రెడ్డి గారు కానీ, మహారాజు కానీ, నేను కానీ అందరం కలిసి కట్టి పనిచేస్తే డెఫినెట్గా విజయం సాధిస్తాం. లోకల్ బాడీ ఎన్నికల్లో సంపత్ కుమార్ గారు జిల్లా జడ్పీ చైర్మన్ సీటుపై ఆశ పెట్టుకున్నారు. మరి పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తారా? వాళ్ళు నాకు మాటించారు, ఎస్సీ అయితే తప్ప బీసీ అయినా ఓసీ అయినా 100% నేను ఫీల్ అవుతాను. ఒకవేళ స్థానం రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు ఆలోచిద్దాం. ఏదో ఒకటి నిర్ణయం అయితే ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళు ఇవ్వరనే అనుకోలేదు, ఎందుకంటే క్యాండిడేట్ కూడా లేడు అక్కడ. క్యాండిడేట్ ప్రజల విశ్వాసం ఉన్న నాయకుడు ఎవరు లేరు అక్కడ, కాబట్టి మనకు అనుకున్న ప్రయారిటీ ఉంటుంది అనుకుంటున్నాను. గతంలో 2018లో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీకు అవకాశం ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల మీరు జడ్పీ చైర్మన్ నుంచి తప్పుకున్నారు. అంటే ఆ పదవి నుంచి కొంత పోటీ. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నన్ను వాళ్ళు డిస్క్వాలిఫై చేసినంత మాత్రం ఎంత వచ్చి కూర్చోలేదు, ఆడ 50 మండలం కైవసం చేసుకుని చూపించినాను. అంటే మన సత్తా చూపించాలి కదా. ఇప్పుడు మనకు కొన్ని డబ్బులు పరిస్థితి ఉండొచ్చు, కానీ లేదంటే మనము ఆయుధాలు వదిలేసి మనం వచ్చేసాం అనుకోండి, అది చేతగానే ఎందుకు వచ్చిన అంటారు అన్నా కదా. ఎందుకంటే మనకున్న కార్యకర్తలను, మనకున్న లీడర్లు మనం ఫస్ట్ వాళ్ళకు మనం కాన్ఫిడెన్స్ కలిగించాలి. తర్వాత కాన్ఫిడెన్స్ కలిగించి పని చేయాలి. చేస్తే మనల్ని ఎవరైనా లీడర్ కానీ, మన నాయకుడు మనల్ని చూస్తారు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా జడ్పీని దృష్టిలో పెట్టుకొని పోటీ చేస్తున్నారు. ఏ మండలమైనా పోటీ చేస్తారు సార్ అవకాశం వస్తే? 99% యాదవ్ మండలే. ఏదో ఈక్వేషన్ ఏమైనా కాకపోతే తాండూరు కాన్స్టిట్యూన్సీ ఎన్ని మండలిలో గెలిచేస్తాను. ఎందుకు యాదవ్ మండలి ఎందుకు ఎంచుకున్నారు సార్? అంటే అక్కడ మీకు ఏమన్నా అంటే యాదవ్ మండలి యాక్చువల్లీ చాలా బ్యాక్వర్డ్ మండలి. ఎస్ సార్. అక్కడ ఏమైతుందంటే అక్కడ ఉన్న సహజ వనరులు, ఇసుక కానీ, ఎర్రమట్టి కానీ, అది దోచుకోవడానికే మన వాళ్ళు పనిచేస్తున్నారు. నేను దానికి కొంతవరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు నారాయణరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను నాకు ఆజ్ఞ చెక్ డ్యామ్ కట్టించాను. ఆ చెక్ డ్యామ్ కట్టించిన తర్వాత ఆ చెక్ డ్యామ్ కూడా అందరూ వేసేసి మనం ఇసుక మాఫియా స్టార్ట్ అయింది. అట్లా అటువంటి కొన్ని నియంత్రించి తర్వాత అక్కడ కొన్ని మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించడం ప్రయత్నం. యాదవ్ మండల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది ఇంకా కీలక నేతలు కూడా యాదవ్ మండలిపై దృష్టి పెట్టారు. మరి మీకు అవకాశం దొరుకుతా, ఒక బీసీ నేతకు అవకాశం ఇస్తారంటారా? నేను కంటెక్ట్ చేస్తా అంటే యాదవ్ మండలి అంతే, ఎక్కడ ఆస్కారమే లేదు ఇంకా అక్కడ.
సార్ ఇంకో విషయము ఈ తాండూరులో మొన్న భారీ వర్షాలకి అసలు ఊహించని పరిణామం జరిగింది. కొత్త తాండూరు అంతా వాటర్ రావడము ఎందుకు సార్ గతంకు లేకుండా ఈసారి ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడ్డది? మీకు ఇంకా అసలు యాక్చువల్లీ తాండూరులో ఇప్పుడు మొన్న కామారెడ్డిలో కలిసి జరిగిన క్లౌడ్ బస్ట్ లాగా తాండూరులో అట్లా వర్షం పడితే సాయిగూరు తర్వాత మార్కండేయ కాలనీ ఆదర్శ్ నగర్ మొత్తం మొత్తం మునిగిపోతాయి. ఎక్కడైతే చిలకబాగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి చిలకబాగ్ వచ్చే వరకు స్ట్రైట్ ఉండాల్సిన దాన్ని ఒక 100 వంకరలు తిప్పింది. 100 వంకరలు తిప్పి ఇక్కడ ఒక వచ్చేసి దానికి కెనాల్ కూడా చిన్న షార్ట్ చేసాం. అఫ్కోర్స్ ఎంతవరకు చేసాను కొంతవరకు చేసిన దానికి ఓకే చెప్తాను, కానీ ఎట్లా చేయను అట్లా చేయాలి. అట్లా చేయకుండా ఉంటే నెక్స్ట్ ఏదైనా 2-3 days వర్షం కంటిన్యూస్ వర్షం పడింది, భారీ వర్షం పడింది అనుకోండి, 100% మనం ఏం చేయడం పరిస్థితి. ఈ మధ్యలో అడుగుదాం అనుకున్నా అది సడన్ గుర్తుకొచ్చి. సార్ ఇంకొక క్వశ్చన్, మీరు లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు పార్టీ మారుతారా? పార్టీ ఎందుకు మారుతారు? అవకాశం రాకపోతే సార్? అవకాశం ఎందుకు ఇస్తారు? రాలేదనుకుంటే ఇస్తారు, 100% ఇస్తారు. ఎందుకంటే ఒక ఆప్షన్ లేదు అక్కడ. కానీ పార్టీ మారుతారని కూడా ఒక ఊహాగానాలు వస్తున్నాయి. అది చాలా జరుగుతుంది. సంపత్ కుమార్ సార్ పార్టీ మారుతున్నారు అనేది. పార్టీ మారని ఊహజనితది. యా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మనము ఒక లైవ్ లో తీసుకొచ్చాం. ఇక్కడ తాండూరులో నలుగురు కౌన్సిలర్లు ఉండేవారు. తర్వాత టోటల్ 160 గ్రామాల లోపల 10 నుంచి 20 మంది సర్పంచ్లు ఉండేవారు. అటువంటి పార్టీని మనము అధికారం తీసుకొచ్చడం అంటే మా టీం అంతా పనిచేస్తేనే అట్లా వచ్చింది. కాబట్టి ఎందుకు మారము? పార్టీ మారాల్సిన పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, మహేందర్ గారు మాట ఇచ్చారు, రామ్మోహన్ గారు మాట ఇచ్చారు, ప్రసాద్ కుమార్ గారు మాట ఇచ్చారు, సేమ్ గారు మాట ఇచ్చారు. కాబట్టి వేరే అవకాశం లేదనుకుంటున్నాను. కానీ రాజకీయ పరిణామాలు వేగంగా మారితే ఖచ్చితంగా వదులుకుంటారా? పార్టీ అయితే వదులుకోము, డెఫినెట్ ఇక్కడే ఫైట్ చేసి టికెట్ తెచ్చుకుంటాము. కానీ రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన సంపత్ కుమార్ ప్రమేయం లేని ఎమ్మెల్యే గెలవడు ఎందుకు సార్? అది అసలు టెక్నిక్ ఏంది, ఆ లాజిక్ ఏంది? నాకున్న అచంచలమైన విశ్వాసం. అంటే మీకంటే సపరేట్ ఏమైనా వర్గం ఉందా, లేక మీకంటే సపరేట్ ఏమైనా టీం ఉందా? సపరేట్ వర్గం, సపరేట్ టీం ఉంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు రాజకీయాలు ఉండరు. వాళ్ళు 100% వాళ్ళ గురించి పనిచేస్తారు. ఖచ్చితంగా సంపత్ కుమార్ లేనిది ఆ స్థానం అయితే ఊహించుకుని లేని పరిస్థితి అని చాలా టాక్ అది. 100%. ఎందుకంటే నాకున్న టీం అటువంటి వాళ్ళు రాజకీయాలు లేదు. ఫస్ట్ థింగ్, రాజకీయాలు మనం ఎవరికి పని చేయమంటే వాళ్ళకి పనిచేస్తారు. ప్రతి ఊర్లో మనకు పనిచేస్తారు. వాళ్ళు ఏం పని చేస్తే వాళ్ళు ఏ రాజకీయ నేతలు తెలియకుండా పనిచేస్తారు. అది ఆ మాత్రం నేను చెప్పాలి. ఖచ్చితంగా మీరు చేసే కొన్ని కార్యక్రమాలు కూడా వాటికి కొంత ప్లస్ అవుతున్నాయి అంటారా? 100% ప్లస్. ఇప్పుడు నేను చేసే హాస్పిటల్లో కానీ, నేను చేసే సేవ కార్యక్రమాలు కానీ ప్రజలు ఎందుకంటే మనం సాధకపోతే మనము ఖాళీ రామని ప్రజల్లో ఒక విశ్వాసం అయితే ఉంది. ఆ విశ్వాసం నిలబెట్టుకుని చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను. కొన్నిసార్లు మిస్ కూడా అవుతుంది. కానీ మీ చేసే కొన్ని కార్యక్రమాలను జీర్ణించలేక కొంతమంది మీ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర కావచ్చు, మీ మీద కొంత దుష్ప్రచారాలు చేస్తున్నారు. మీ వ్యాపారం పరంగా కావచ్చు, మీకు ఎందుకు సార్? అంటే అవన్నీ తట్టుకుంటాం కదా. మాకు ఆల్రెడీ 2018 నుంచి నడుస్తున్నాను. అట్లా కూడా నేను ఇప్పుడు మనం ఏ వస్తే దాన్ని 100% పే చేస్తాం. అంటే వాళ్ళకి సంపత్ కుమార్ కున్న పబ్లిక్ రెస్పాన్స్ చూసి చేస్తారా, లేక రాజకీయంగా సంపత్ కుమార్ రానియకుండా అడ్డుకుంటున్నారు అంటారా? రానియకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేళ జడ్పీ స్థానం నాకు ఒకవేళ దొరకకపోతే ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే ఇంకా 2 years ఉంది కదా, దాని గురించి ఇప్పుడే మాట్లాడడం మంచిది. అంటే ఇప్పుడు ఒకటి డీలిమిటేషన్ ఒకటి అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ బీసీకి ప్రయారిటీ ఇచ్చింది అనుకోండి, డెఫినెట్ గా మనం ఉంటాం లైన్. చాలా ఇప్పుడు ఈసారి రమేష్ మహారాజ్ కూడా మనకు సపోర్ట్ చేసే పరిస్థితి. చాలా వరకు మీకు ఇప్పటికీ మాకు తెలిసింది బీసీ సంబంధించిన నాయకులందరూ కూడా మిమ్మల్ని ముందుండి బీసీ ఒక నినాదం తీసుకొద్దాం, బీసీ చైతన్యం తీసుకొద్దామని అనుకుంటున్నారు. మీరు మరి పాపం బీసీ సంఘాల వాళ్ళందరూ వచ్చిన దగ్గర నాకు అందరు రిక్వెస్ట్ చేసిన పాపం. వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు మనకి టికెట్ రాకపోవడం అనేది మైనస్ అంతే తప్ప, లేకపోతే డెఫినెట్ గా పాపం అందరు రెడీ చేయడానికి, అంటే స్వచ్ఛందంగా రెడీ సపోర్ట్ చేయడానికి రెడీగా వచ్చిండ్రు. అంటే ఒక్కోసారి రాజకీయాలు తెలియని మహిళలు కూడా వాళ్ళు సంపత్ కుమార్ కోటేశ్వరని ఓపెన్ గా చెప్పారు. లాస్ట్ టైం ఎలక్షన్ ప్రచారంలో పోతే ఎన్ని ఊర్లలో పోతే అన్ని ఊర్లలో సంపత్ సారే తెలుసు, మాకు ఇంకెవరు తెలియదు అని చెప్పి ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. సార్ తాండూరు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏం సూచిస్తున్నారు?
కాంగ్రెస్ ఇప్పుడు తాండూరు ప్రజలంతా మంచి వాళ్ళు నేను ఇంతగా ఎక్కడ చూడలేదు. ఐ లవ్ తాండూర్, ఐ లివ్ తాండూర్. అట్లా తాండూరు ప్రజల గురించి మనం ఎక్కువ వాళ్ళకి రాజకీయంగా ఎవరిని ఎప్పుడు ఎక్కడ అణిచివేయాలో, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఇది పైకి తీసుకురావాలని వాళ్ళకి బాగా తెలుసు. అలాగే నేను వాళ్ళకి ఒక్కటే సూచన ఏమంటే, మనము డెఫినెట్గా వేరే ఇప్పుడు కాన్స్టిట్యున్సీల పోటీగా మనం మన పిల్లల్ని బాగా చదివించుకొని, తర్వాత మన పిల్లల్ని స్థిరపరచుకొని, మనం మన సొసైటీని, మన ఫ్యామిలీని, మన సొసైటీని కాపాడుకోవాలి. తర్వాత మనము సేవ చేయాలంటే ఫస్ట్ మనం ఆర్థికంగా బలంగా ఉండాలి. ఆ ఆర్థిక పుష్టికి మనం ఏవైతే మీరు చేయాలనుకున్నాం, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక్కరో ఇద్దరు డెఫినెట్గా గ్రాడ్యుయేషన్ ఏదైనా ఒకటి చేసి మన అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చూసుకొని ఇంకొక ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి ఉండాలని అనుకుంటున్నాను. అంటే మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 months అయిపోయింది, ఇంకా 3 years. ఈ 3 years లో మీరు ఇందాక అన్నారు డెవలప్మెంట్ సంబంధించి సపరేట్ గా ఒక ఎజెండా నేను ఎమ్మెల్యే గారికి ఇస్తాను అంటున్నాను. అందులో ఈ డెవలప్మెంట్ ప్రియారిటీ బేస్ ఏమన్నా, అంటే మీరు శాశ్వతంగా ఇది డెవలప్ చేస్తే మనకు బాగుంటుంది అనే ఏమన్నా ఒక ఏం ఉందా సార్? లేదు, నా దగ్గర 8-9 ప్రాజెక్ట్స్ ఉన్నాయి దగ్గర. ఆ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొస్తాను. ఇప్పుడు 2-3 months లో తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి ముందర పెడతాను, సీఎం గారి దగ్గర తీసుకెళ్తాను. 100% చేస్తాను. నేను నారాయణరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాండూరు ప్రభుత్వ కాలేజ్ గురించి నేనే చెప్పినాను, చెక్ డ్యామ్ గురించి నేనే చెప్పినాను, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ సిటీ స్కాన్ గురించి నేనే చెప్పినాను. అట్లా అన్నీ, కాకపోతే అన్ని పనులు చేసిండు ఆయన. డెఫినెట్గా ఆయనకు ఆఫ్ కోర్స్ ఆయన పర్సనల్ విషయాలు వేరే ఉండొచ్చు, కానీ తాండూరు అభివృద్ధి గురించి మాత్రం చాలా వర్క్ చేసిండు. ఎస్పెషల్లీ రాజు గల్ప కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ మొత్తం ఆయన తీసినాయి కదా. అదే కాకుండా ప్రతి ఊరికి దాదాపు 5,000 to 6,000, ప్రతి మండలికి దాదాపు 5,000 to 6,000 ఇళ్ళు శాంక్షన్ చేయించండి. మధ్యలో అడుగుతున్నాను క్వశ్చన్. తాండూరులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి. జాడర్ గ్రామీణ స్థాయిలో చాలా బాగుంది. ఎందుకు సార్ ప్రతి ఎన్నికల్లో లోకల్ క్యాండిడేట్ కాకుండా ఇతర పార్టీల నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు లోకల్ ఉన్న నాయకుల చేత పోటీకి లోకల్ ఇంతకుముందు ఇవే కొన్ని లోకల్ లీడర్స్ మధ్య ఉన్న వివాదాలు వేరే అడ్వాంటేజ్ తీసుకొని వేరే వచ్చి మన దగ్గర చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం నారాయణరావు గారు, రమేష్ మహారాజ్ గారు ఇద్దరు ఒకటి ఉంటే 100% మనమే ఎవరైనా టికెట్ ఉంటుంది. నాకు కానీ, లక్ష్మారెడ్డి గారి కానీ, రమేష్ కానీ ఎవరైనా ఒకరు మమ్మల్ని ముగ్గురిని ఒక దగ్గర కూర్చోబెట్టి లీడర్ లేకపోయింది. అట్లా ఉంటే డెఫినెట్ స్థానికంగా మనమే ఎవరొకరు ఉండేవారు. సార్ ఈ బీవీజీ ఫౌండేషన్ సార్, అసలు బీవీజీ అంటే సార్ ఫౌండేషన్ అసలు బీవీజీ ఫౌండేషన్ అంటే కొంచెం సెంటిమెంటల్. అది నాకు ఇష్టదైవం బాలాజీ వెంకటేశ్వర స్వామి. బి అంటే బాలాజీ, వెంకటమ్మ అంటే మా మదర్ పేరు, జి అంటే గోపాల్ అంటే మా నాన్నగారి పేరు. ఇక నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ముగ్గురు పేరు కలిపి మదర్, అట్లా బీవీజీ ఫౌండేషన్. బీవీజీ ఫౌండేషన్. సంపత్ కుమార్ సార్ ఒక సేవా దృక్పథం కాదు, రక్తదాత కూడా. ఎవరికి ఏ ఆపద వచ్చినా హాస్పిటల్ కావచ్చు, బయట ప్రాంతం కావచ్చు, ఎవరికి రక్తం అవసరం అంటే రక్తదానం చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు సార్ ఇప్పటి వరకు రక్తదానం? ఆల్మోస్ట్ నేను ఇప్పటివరకు 161 times చేసినాను. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1990 నుంచి చేస్తున్నాను. 1990 చేస్తాను. అది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, అది రేర్ గ్రూప్. అది అంటే యూనివర్సల్ డోనార్, ఎవరికైనా రక్తం ఉపయోగపడుతుంది. అట్లని నేను మా హాస్పిటల్లో అయితే విచ్చలవిడి ఇచ్చేసేవాడిని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొంతమంది డెలివరీకి అవసరం ఉందంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మరీ ఇచ్చేస్తున్నాను నేను. అప్పుడు వాళ్ళు ఇచ్చిన దీవెనలో చాలా సంతృప్తి కలిగిస్తున్నాయి. రక్తదానం చేయాలంటేనే కొంత ఈ నేపథ్యంలో రక్తం ఇవ్వడం అనేది 160 సార్లు అంటే మామూలు విషయం కాదు. అసలు ధైర్యం ఎలా వస్తుంది సార్? అంటే ఫస్ట్ టైం నేను రక్తం ఇచ్చిన కొద్దిగా వీక్నెస్ లాగా అనిపించిన తర్వాత రక్తం ఇచ్చుకుంటూ పోతే అసలు ఏం ఇష్యూ లేదు. ఇంతవరకు చాలా హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. అయిన తర్వాత ఇప్పటివరకు అయితే దేశంలో 141 times అని తెచ్చినట్టున్నారు. కాకపోతే ఆయన తను ప్లాస్మా అంటే మన ఏమంటారు, అది బ్లడ్ లో కాంపోనెంట్ ఒకటి ఇస్తారు. దాంతో పాటు ఇది ఇచ్చినందుకు ఆయన 200 సార్లు ఉంది. దాన్ని నా టార్గెట్ కూడా అది కంప్లీట్ చేయాలని ఉంది. అంటే రికార్డుల గురించి కాకుండా సేవ చేయడానికి మాత్రమే. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఒకసారి రమ్మన్నారు, కానీ తర్వాత వాళ్ళు ఏదో డోనార్ దొరికిందని హైదరాబాద్ నుంచి కూడా ఒకసారి ఫోన్ వచ్చింది. కానీ మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తారు సార్, మేము చూస్తున్నాం. పబ్లిసిటీకి ఎందుకు ప్రియారిటీ ఇవ్వాలి? చాలా మంది చిన్న కార్యక్రమం చేసిన ఫోటోలు హల్చల్ చేస్తారు. మీరు ఇంత రక్తదానం చేస్తున్నారు, సోషల్ సర్వీస్ చేస్తున్నారు, పొలిటికల్ గా ముందు ఉన్నారు, ఎప్పుడు కూడా పబ్లిసిటీ ప్రియారిటీ ఇస్తారు. ఎందుకు సార్?
లేదు అట్లా దాంట్లో చేసిన తర్వాత ఇప్పుడు ప్రజలు అనుకోవాలి, మనం షో చేసుకుంటే మీనింగ్ కాదు. మీనింగ్ ఏముంటుంది చెప్పండి? ప్రజలు ఇప్పుడు మీరు చెప్తున్నారు, ప్రజల్లో మీకంటూ ఒక స్థానం ఉంది సార్ అని చెప్తున్నారు. ఎందుకు వచ్చింది? ఇవన్నీ చేస్తేనే వచ్చింది కదా. మేము పేపర్లో ఫోటో వేసుకుంటే ఇవి చూస్తే రేపు మర్చిపోతారు. ఇప్పుడు మనం ఒకసారి రక్తదానం చూసింటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఒక 160 మంది ఫ్యామిలీలో పోతే 100% ఉంటారు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు ఒక 2000+ మెంబర్స్కు మనము అంత్యక్రియలకు అమౌంట్ ఇచ్చినాం. ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు 2000 ఫ్యామిలీల మనం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు అరే చనిపోతే సార్ ఇచ్చింది కానీ ఒక అభిమానం మళ్ళీ ఉండిపోతుంది. ఇప్పుడు అడ్వర్టైజ్ చేసుకున్నామండి, ఇవాళ చూసుకో, ఇవాళ హోర్డింగ్ ఉంటుంది, రేపు ఉంటుంది. అది అంటే మనసులో ఉండాలి. మనం ఏదైనా ఏ పని చేసినా మన మనసులో శాశ్వతంగా నిలిచిపోవాలి. అట్లా జనంలో నిలిచిపోవాలి. అటువంటి పనులు చేస్తే 100% మన ప్రయారిటీ. అది 100%. పబ్లిసిటీ ఏంటండి? ఇప్పుడు పబ్లిసిటీ అఫ్కోర్స్ అది కూడా ఒక మంచి ఇదే. కాకపోతే దానిపైన నేను నమ్మేది అయితే దానిపైన 10% ఇది ఉంటుందని నాకు. సార్ చివరిగా చెప్పండి, తాండూరు అంటే మైనింగ్. ఈ తాండూరు మైనింగ్ లో ఇసుక కావచ్చు, నాపరాతి కావచ్చు, శుద్ధ కావచ్చు, ప్రభుత్వానికి బాగా భారీగా ఖజానా ఇచ్చే ప్రాంతం కూడా సెకండ్ దుబాయ్ కూడా పేరుగాంచిన తాండూరు. ఈ తాండూరులో అక్రమంగా మైనింగ్ కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అక్రమ శుద్ధ కావచ్చు, ఇది జరుగుతుంది. దీనికి ఎట్లా అంటే అక్రమ మైనింగ్ విషయంలో 2018 కంటే ముందు అక్రమ మైనింగ్ జరిగేది. 2018 తర్వాత 2018 వరకు అయితే అక్రమ మైనింగ్ జరిగిందో 2018 to 2023 వరకు అంతే అక్రమ మైనింగ్ జరిగింది. అంటే అంతే క్వాంటిటీ 2018 వరకు ఏది జరిగిందో 2018 to 2023 జరిగింది. 2023 నుంచి 2024 అంటే ఈ జనవరి ఫిబ్రవరి వరకే ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో అంత అక్రమమైన తాండూరు జరిగింది. అంటే ఇది విచ్చలవిడితనం అనేది ఇప్పుడు అది సీఎం గారి దృష్టి కూడా పోయింది. అది దానిపైన వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇంత విచ్చలవిడితనం అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సర కాలంలో జరిగినంత అక్రమమైన నేను ఇప్పుడు ఇంతవరకు చూడలేదు. మీ ప్రాంతంలో మీ ప్రభుత్వం అధికారులు, మీ ప్రాంతాల్లో మీ పార్టీ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, మీ పార్టీకి సంబంధించిన కీలక నేత అక్రమ మైనింగ్ వ్యవహారంలో తలదూస్తున్నారని బాగా విమర్శ వస్తుంది. అదే ఇప్పుడు అక్రమ మైనింగ్ కట్టడాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతే అధిష్టానం దృష్టికి వెళ్తే సీఎం గారి దృష్టికి అయితే వెళ్ళింది. సీఎం గారి నోటి నుంచి కూడా మాట వచ్చింది. మా ఫ్రెండ్ ఒక నాకు పోతే మీ దగ్గర ఇట్లా అక్రమ మైనింగ్ జరుగుతుంది కదా అని. ఈయన ఏం చెప్పిండంటే నాకు తెలుసు సార్ అని. ఏం లీడర్ అయ్యాను అన్నాడు సీఎం గారు. అట్లా పరిస్థితి ఉంది అక్కడ. డెఫినెట్గా అక్రమ మైనింగ్ గురించి నోటీసులో ఉంది, అందరికి తెలుస్తుంది. కాకపోతే ఇక అధికారంలో అనేది ఎవరు ఇవ్వలేకపోతున్నారు. 100% డ్యామేజ్ జరుగుతుంది. మొన్న విశ్వనాథ్పూర్లో చేసిన కార్యక్రమం చూస్తారు కదా, కలెక్టర్ దగ్గరికి పోయి ధర్నా చేసి కలెక్టర్ కూడా ఆన్సర్ ఇవ్వలేకపోయింది ఆయన అక్రమమైన గురించి. అంత విచారుడికి చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు? తప్పు కదా. నెక్స్ట్ ఎందుకంటే నెక్స్ట్ భావితరాలకు మనం ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు ఇది సహజ సంపద అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం మైనింగ్స్ కానీ దీన్ని కానీ మనం విచ్చలవిడి తనం చేస్తే నెక్స్ట్ ఈ క్లౌడ్ బరస్ట్లు కానీ పర్యావరణంలో జరిగే మార్పులకు కానీ మనం బాధ్యత వహించాం. ఎస్పెషల్లీ సునామీస్ ఎందుకు వస్తున్నాయి? వీటి గురించి వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు 1976 అనుకుంటాను, దివిసీమ వరదల్లో కొట్టిపోయింది. మొత్తం ఒక ల్యాండ్, ఒక ఐలాండ్ లాగా మొత్తం వాటర్లో ఉండిపోయింది 1 week 10 days వరకు. అప్పుడు దాదాపు 40-45 సెంటీమీటర్స్ వర్షం పడ్డది. ఇప్పుడు 10 సెంటీమీటర్ల వర్షానికి ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. అంటే ఒక ప్లానింగ్ లేక పర్యావరణాన్ని కాపాడుకోలేక ఇవన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ పర్యావరణాన్ని కాపాడుకోకుంటే మనం నెక్స్ట్ జనరేషన్కు మనం చాలా క్షమించరా నేర్పించిన పని. మీ పార్టీలో కీలక నేతలే అక్రమ ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, అన్నిటికీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా మరి మీరు మీ పార్టీలో ఎమ్మెల్యే దృష్టి కానీ అదే దురదృష్టకరమైన సంఘటన. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను ఈ వారం లోపల. తీసుకెళ్లి దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. చేసిన తర్వాత స్పీకర్ గారికి, తర్వాత మన సీఎం గారు కూడా నేను ఆ విషయంలో నేను 100% ఆయన దృష్టి తీసుకెళ్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. మీ కార్యక్రమాలకు ఎప్పటికీ మా చైర్మన్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ. ఇది సంపత్ గారు చెప్తున్న పరిస్థితి. తాండూరులో సేవా దృక్పథం కాదు, రాజకీయంగా కూడా ముందుంటాను. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా జిల్లా పరిషత్ పోటీ చేస్తాను. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్తుతో ఆ రోజే తెలుసుకుంటానని చెప్తున్నాను. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరి స్పెషల్ ఇంటర్వ్యూ మరొక నమస్కారం.